హాయ్ ఆల్! సండే వర్షం పడుతూ చల్లగా ఉండి నాకేమో పడుకోవాలనిపిస్తే మా ఆయన పకోడీ చేయమన్నారు. నాకు ఓపిక లేదంటే చూడండి రెయిన్ కోట్ వేసుకొని వర్షంలో పకోడీ స్ట్రైక్ చేస్తున్నారు. సరే పాపమని ఇంక చేశాను. ఈ పకోడీకి ఒక గిన్నెలో కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, అల్లం వేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మీకు నచ్చితే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ మిక్చర్‌లో ఒక కప్పు శనగపిండి, అలానే ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఏసుకోండి. దీనివల్ల పకోడీ క్రిస్పీగా వస్తాయి. ఇంకా కొంచెం పసుపు, వేడి చేసుకున్న నూనె కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో వాటర్ కలుపుకుంటూ నేను చూపించిన కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టుకొని పకోడీ వేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేసుకోండి. నేను చేసినవైతే చాలా క్రిస్పీగా ఇంకా చాలా తక్కువ ఆయిల్ పీల్చుకున్నాయి. ఇంకా ఇది